హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? ఈరోజైతే దొండకాయ ఫ్రై చేసుకున్నానండి. తాలింపు పల్లి పౌడర్ వేసుకొని చేసుకున్నామంటే రైస్కి రోటీకి చాలా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటి అన్నదైతే ఇప్పుడు చూడండి. ముందుగా అయితే నేను దొండకాయలు తెప్పించేసుకున్నాను. చూసారా, బాగా క్లీన్ చేసుకోవాలండి. అందులో ఆకంతా అతకపోయి ఉంటుంది, తీగలది. అది కాస్త డ్రై అయిపోయి ఎండిపోయినట్టు అతకపోయి ఉంటుంది. దాన్ని బాగా గీకి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను కట్టర్ అయితే తీసుకున్నానండి, వెజిటేబుల్ కట్టర్ని. అది కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ చిన్న సైజు ముక్కలు కావాలి కాబట్టి చిన్న సైజు బ్లేడ్ దాంట్లో పెట్టేసుకున్నాను. మీకు పెద్దది కావాలన్నా పెద్ద దాంట్లో పెట్టుకోవచ్చు. చిన్నవిగా ఉంటే కానీ తొందరగా వేగుతుందండి దొండకాయ అనేది. పైగా మనకి అన్నీ ఒకటే సైజులో వస్తాయి. ఇందులో కట్ చేసుకున్నామంటే ఇదిగో చూడండి, ఈక్వల్ సైజులో వస్తాయన్నమాట. అన్నీ కూడా మనకి వంట కూడా తొందరగా అయిపోతుంది. ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటాను. చిన్నవి అయితే కానీ రెండు మూడు అయినా కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. లైట్గా అలా ప్రెస్ చేసామంటే చాలు, కట్ అయిపోతుంది. చూడండి, అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చాయి కదా, చాలా బాగుంటుందండి. మనకి పని అయితే తొందరగా అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వస్తారు అన్నప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా వెజిటేబుల్ కట్టర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అన్నీ ఈక్వల్ సైజ్ వచ్చేసాయి కదా. చూడండి, ఒకటే సైజులో ఉన్నాయి అన్నీ కూడా. తొందరగా కూడా వేగుతుంది ఇలా కానీ ఉంటే. ఇప్పుడైతే నేను బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకుంటున్నాను. చూడండి, చూడటానికి కూడా బాగుంది కదా, ఒకటే సైజులో ఉంటే. కానీ చాలామంది దొండకాయ తొందరగా వేగదు అని చెప్పి లేట్ చేస్తారండి, వద్దు అనుకుంటారు, తొందరగా అయిపోయి చూస్తారు. కానీ ఇది కూడా తొందరగా చేసుకోవచ్చండి. నేను చూపించే మెథడ్ చూసారంటే కానీ తొందరగా అయిపోతుంది. కొంతమంది అయితే ఉడకబెట్టి చేస్తారండి, అలా చేస్తే కొంచెం టేస్ట్ వేరేలా అయిపోతుంది, బాగోదు. ఇలా నూనెలో వేపుకుంటే కానీ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫస్ట్ మనం ఆయిల్లో బాగా వేపుకున్నాక తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. చూడండి, మనమేం వాటర్ వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం ఆయిల్లో వేపుకున్నాక సాల్ట్ పసుపు వేసాక మళ్ళీ ఒకసారి బాగా వేపుకొని ఒక 5 మినిట్స్ అలా ప్లేట్ పెట్టి తీసామంటే మొత్తం అందులో వచ్చి ఆవిరితోనే అది బాగా ఉడుకుతుందండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడైతే కలబెట్టేసాను కదా, ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి తీద్దాము. చూస్తున్నారు కదండి, ఆవిరితోనే ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఒలిచిపెట్టేసుకున్న తెల్లగడ్డపాయలు అయితే వేసుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలి. అవి వేసుకున్నాక అవి కూడా ఆవిరితోనే బాగా ఉడుకుతాయి, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి తీసేస్తాము. తొందరగానే అయిపోతుందండి, మరీ లేట్ ఏం అవ్వదు. ఒక 15 మినిట్స్లో తొందరగా అయిపోతుంది. మంచిది కదండి దొండకాయ కూడా హెల్త్కి. చూడండి, ప్లేట్ తీయంగానే ఎలా ఉడికిపోయిందో, వాటర్ వేయకుండానే ఉడికిపోయింది. అందులో ఉన్న కాస్త జిగురంతా కూడా పెనం బాండిలుగా అలా అతక్కపోయింది కదా. మనకి కాయ మాత్రం ఫ్రెష్గా వచ్చింది, కింద జిడ్డంతా అలా అతక్కపోయింది జిగురు. ఇప్పుడైతే మిర్చి పౌడర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి, అంతా బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు ఆ జిగురంతా అలా బాండీలకి అతకపోయింది, చూసారా. మనకి తాలింపు అయితే బాగుంటుందండి, ఫ్రై ఏం కాదు, అది బాగుంటుంది. పొల్లేసాక ఒక 2 మినిట్స్ అలా ప్లేట్ పెట్టి తీసామంటే ఆవిరికి లోపల ముక్కలకంతా పౌడర్ పడుతుందండి. ఇదిగో చూడండి, బాగుంది కదా. స్మెల్ అయితే దొండకాయ వేగుతున్న స్మెల్ బాగుందండి నాకైతే. ఇప్పుడైతే నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది నీడ పట్టిన ఆరబెట్టిన కరివేపాకు అండి.
చెట్లో దండిగా కోసుకొని వచ్చి నీడపట్టన ఆరబెట్టేసుకున్నాను. ఎప్పుడైనా మనకి పచ్చి కరివేపాకు లేదు అనుకున్నప్పుడు, ఫ్రెష్గా ఉన్నది లేదు అనుకున్నప్పుడు దీన్ని అలా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా బాగా తింటారు కదండి. పచ్చిదిగా ఉన్న అన్న పక్కకి తీసి పెట్టేస్తారు, కానీ ఇదైతే పౌడర్ చేసి వేస్తాం కాబట్టి అలాగే తినేస్తారు. అంతేనండి. ఇంకా కాసేపు ఉండి పల్లి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకునేసి దించేసుకోవడమే. చూడండి, 2 స్పూన్స్ అయితే పల్లి పౌడర్ వేస్తున్నాను. ఎక్కువ వేసినా కూడా టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. 2 స్పూన్స్ సరిపోతుందండి. అంతే, ఇంకా కలబెట్టేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. రోటీకి, రైస్కి బాగుంటుంది ఇది. వేరే కూర కూడా అవసరం ఉండదండి. దొండకాయ ఫ్రై బాగుంటుంది.